సంబంధించి ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఇప్పుడు చర్చ మరింత జోరందుకుంది. ఇన్ఫాక్ట్ మరింత వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే గనక కేటీఆర్ఏనా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు హైడ్రా రంగం సిద్ధం చేసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. బఫర్ జోన్లో జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నట్టుగా ఇటు హైడ్రా చెబుతోంది. ఆ ఫామ్ హౌస్ తనది కాదంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నారని, అవును తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ని లీజుకు తీసుకున్నానని చెప్పారు కేటీఆర్. బఫర్ జోన్లో ఉంటే కూల్చివేయాలంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. 2014లో జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది. రేపు లేదా ఎల్లుండి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత జరుగుతుందంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రైట్, దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదు, తన ఫ్రెండ్ నుంచి లీజ్కి తీసుకున్నానంటూ కూడా ఆయన చెప్పిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో ఆ పక్కన ఉన్న భూమి కూడా ఇన్ఫ్యాక్ట్ తన భార్య శైలిమదంటూ కూడా రికార్డ్స్ చెప్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి కేటీఆర్ఏనా? జన్వాడ ఫామ్ హౌస్ను ఇప్పుడు హైడ్రా కూల్చబోతోందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే రంగం సిద్ధం చేసుకున్నట్టుగానే తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి కూల్చివేతకు హైడ్రా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూల్చివేతకు దిగే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, హైడ్రా ఇటు జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు రంగంలోకి దిగొచ్చు? ఎస్ సచిన్, ఖచ్చితంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేతలపైన కొరడా జుల్పించిన హైడ్రా నెక్స్ట్ టార్గెట్ జాన్వాడ వైపుగా కదులుతున్నట్లుగా, బుల్డోజర్లు కదులుతున్నట్లుగా మనకు స్పష్టమైన సమాచారం ఉంది. ఎందుకంటే హైడ్రా అనేది ఓఆర్ఆర్ పరిధి దాటి ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి అడిగిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా పరిధిని పెంచాలంటూ ప్రభుత్వానికి ఇప్పుడే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆ యొక్క ఆర్డర్ కాపీ ఎప్పుడైతే వచ్చిందో నెక్స్ట్ వెంటనే ఇటు జాన్వాడ ఫామ్ హౌస్ వైపుగా హైడ్రా కదిలే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానంగా హైడ్రా 3 అంశాలను పరిగణలోకి తీసుకుంది. 111 జీవో అంటే అక్కడ ఉన్నటువంటి చెరువు కుంటలకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్ పరిధిలోకి ఈ ఫామ్ హౌస్ నిర్మాణాలు అక్రమంగా జరిగాయని గుర్తించడంతో పాటు ఇప్పటికే దానికి సంబంధించి స్థానిక ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు డేటాను హైడ్రాకు సమర్పించినట్లుగా మనకు సమాచారం ఉంది. హైడ్రా దాని డేటా ఆధారంగానే దాంతో పాటుగా అంటే FTL బఫర్ జోన్తో పాటుగా అక్రమ నిర్మాణాలు ఈ జాన్వాడ ఫామ్ హౌస్లో జరిగాయా లేదా అని అబ్జర్వ్ చేస్తూనే మరోవైపు 111 జీవోకు నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందని ఇప్పటికే హైడ్రా గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా HMDA మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి నిబంధనలు కూడా జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయి. ఈ 3 అంశాలలో కూడా ఆక్రమణలు జరిగాయి, అవకతవకలు జరిగాయి. అక్రమంగానే జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించారని చెప్పి ఖచ్చితంగా హైడ్రా డేటా సేకరించింది. స్థానిక రెవెన్యూతో పాటు ఇరిగేషన్ అధికారులకు సంబంధించినటువంటి రిపోర్టు సేకరించిన అనంతరం దానిపైన పక్కా ప్లాన్తో జాన్వాడ ఫామ్ హౌస్ను కూడా కూల్చివేసే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సచిన్, రైట్, ఇదే అంశానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు కూడా వెళ్ళిన సందర్భంలో హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చిన సందర్భాన్ని చూసాం. అయితే ఎక్కడ కూడా కూల్చివేతలకు సంబంధించి ఇన్ఫాక్ట్ కూల్చివేతల మీద హైకోర్టు ఒకటే చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా డాక్యుమెంట్స్ అని పరిశీలించిన తర్వాత రంగం సిద్ధం కాబట్టి కూడా చెప్పిన సందర్భంలో ఆ డాక్యుమెంట్ ఇప్పుడు పరిశీలిస్తోందా లేకపోతే హైడ్రా కంక్లూషన్కి వచ్చిందా కూల్చివేతలకు సంబంధించి? సాగర్, ఖచ్చితంగా అంటే ఇప్పటికే దానిపైన కోర్టుని ముందుకే ప్రదీప్ రెడ్డి కేటీఆర్కి సంబంధించిన మిత్రుడు తనదే ఫామ్ హౌస్, ఈ ఫామ్ హౌస్ స్థలం తనదే అంటూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దానిపైన స్టే ఇవ్వలేమని చెప్పి ఖచ్చితంగా హైకోర్టు తేల్చి చెప్పింది. అటు హైడ్రా కూడా కొన్ని మార్గదర్శకాలను తెలిపిన తరుణంలో హైడ్రా 99 జీవో అంటే జీవో 99కి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి పూర్తి స్వేచ్ఛను ఇక్కడ హైడ్రాకు హైకోర్టు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని హైడ్రా ఇప్పటికే దానికి సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన ఆ భూమి పత్రాలకు సంబంధించిన అంటే ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రదీప్ రెడ్డికి, ఆ భూమికి సంబంధించిన వివరాలతో పాటు ఈ ఫామ్ హౌస్ నిర్మాణం అక్రమంగా జరిగిందా, అనుమతులు ఏమైనా ఉన్నాయా లేవా అంటే ఇక్కడ మనం మరొక అంశం ప్రదీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో హైకోర్టుకు ఆయన తెలిపారు గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ నుంచి అనుమతులు తీసుకున్నామని. కానీ దాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎందుకంటే
111 జీవో పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్నటువంటి స్థలంలో ఎలాంటి గ్రామ పంచాయతీ అనుమతులు మున్సిపల్ అనుమతులు ఖచ్చితంగా చెల్లవు. ఒకవేళ ఆ అనుమతులు పొందినా అది నిబంధనలకు విరుద్ధమవుతుంది. సో ఈ విధంగా మొత్తంగా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో ఇటు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్వేచ్ఛను 99 జీవో ప్రకారం అన్ని డాక్యుమెంట్లను అన్ని పత్రాలను వెరిఫై చేసిన అనంతరం ఇటు రెవెన్యూ ఇరిగేషన్ స్థానిక జన్వాడ శంకర్పల్లికి సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ రెవెన్యూ ఉన్నతాధికారులతో ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను కూడా సిద్ధం చేసుకున్నారు. పూర్తి డేటా సేకరించిన అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమైనట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇన్ఫాక్ట్ ఎన్కన్వెన్షన్స్ సంబంధించి మనం చూసాం. ఎన్కన్వెన్షన్కి సంబంధించి కూల్చివేత జరుగుతున్న క్రమంలో ఆయన హైకోర్టును అప్రోచ్ అయ్యారు నాగార్జున. తర్వాత హైకోర్టు కూల్చివేతలకు సంబంధించి ఇన్ఫాక్ట్ ఆపమంటూ కూడా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన తర్వాత సందర్భాన్ని చూసాం కాబట్టి ఇప్పుడు ఈ ఘటనను ఎగ్జాంపుల్గా తీసుకొని కూల్చివేతలకు ముందే మళ్ళీ ఇంకొకసారి హైకోర్టుని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోందా? ఇటు మీరు అన్నట్టుగా కేటీఆర్ మిత్రులు కావచ్చు, లేకపోతే కేటీఆర్ నుంచి ఇన్ఫాక్ట్ వాళ్ళ తరపు నుంచి కావచ్చు. సచిన్, అంటే ఖచ్చితంగా వాళ్ళు మరొకసారి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఇప్పటికే దానిపైన స్టే ఇవ్వలేమంటూ తేల్చెప్పింది. అయితే ఇన్కన్వెన్షన్ విషయంలో మాత్రం నాగార్జున కూల్చివేతలు పూర్తయిన అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దానిపైన తాత్కాలిక స్టే మాత్రమే విధించింది. అంటే ఈ విషయంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎన్కన్వెన్షన్ నిర్మాణాలు జరిగాయా లేదా అనేది తెలుసుకునేందుకు మాత్రమే హైకోర్టు తాత్కాలిక స్టే మాత్రమే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటికే స్టే ఇవ్వమంటూ హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో 999 జీవో ఆధారంగా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు అని. ఒకవేళ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా ముందుగానే 99 జీవో 99 ప్రకారం ఖచ్చితమైన స్పష్టమైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి హైకోర్టు హైడ్రాకు సూచనలు ఇచ్చిన నేపథ్యంలో దాని ఆధారంగా పూర్తి డేటా సేకరించినంతరం హైడ్రా ఖచ్చితంగా చర్యలు. ఇక్కడ మరొక అంశం ఏంటంటే హైడ్రాకు సంబంధించిన కొన్ని పరిమితులు ఉన్నాయి. జీవో 99లోని సెక్షన్ 6లో స్పష్టంగా ప్రభుత్వం మెన్షన్ చేసింది. హైడ్రాకు కొంచెం జిహెచ్ఎంసీ లిమిట్స్తో పాటు ఓఆర్ఆర్ వరకే హైడ్రా పరిధి ఉంది. కానీ ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్ఎండిఏ వరకు ఈ పరిధిని పొడిగించాలి అని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆ ఆదేశాలు ఎప్పుడైతే వస్తాయో దాని వెంటనే జన్వాడ ఫామ్ హౌస్తో పాటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లో వెలిసినటువంటి అక్రమ ఫామ్ హౌస్ల పైన కూడా ఈ జాన్వాడ ఫామ్ హౌస్తో పాటు ఈ అక్రమంగా వెలిసిన మిగతా ఫామ్ హౌస్ల పైన కూడా హైడ్రా కొరడా జుల్పించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ 111 జీవో నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థానికంగా జన్వాడ ఫామ్ హౌస్కి పక్కనే ఉన్నటువంటి చెరువులు కుంటలకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొంత భాగం ఈ ఫామ్ హౌస్